నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. గాంధీలో సఫాయి కర్మచారి ఎస్ కృష్ణమ్మకు తొలి టీకా. ఆమె ఆరోగ్యం అడిగి తెలుసుకున్న మంత్రి ఈటల. దేశవ్యాప్తంగా పండుగల కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ. వ్యాక్సిన్పై భయాందోళన వద్దన్న ఎమ్మెల్యే రాజాసింగ్. దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా వ్యాక్సినేషన్ సందడి. పారిశుద్ధ కార్మికులు, ప్రభుత్వ వైద్యులకు తొలి టీకా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వలసల పర్వం. బీజేపీ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీల నేతలు. మేడ్చల్లో వరుస దొంగతనాల కలకలం. 4 రోజుల్లో 7 ఇళ్లలో 3 దొంగతనాలు. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోడీ కరోనా టీకా ప్రక్రియను ప్రారంభించిన అనంతరం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిసి ప్రారంభించారు. గాంధీ ఆసుపత్రిలో సఫాయి కర్మచారి ఎస్ కృష్ణమ్మకు కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా రికార్డులోకి ఎక్కింది. టీకా ఇచ్చిన అనంతరం ఆమెతో మంత్రి ఈటల రాజేందర్ సంభాషించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెను అబ్జర్వేషన్ గదికి తరలించారు. మన దేశంలో ఉన్న కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు 135 కోట్ల ప్రజానికం ఎట్లా బెంబేలెత్తిపోయినరో, ఓ దేవుడా కాపాడమని చెప్పి ఎట్లా వేడుకున్నారో, అలాంటి కరోనా వైరస్కి ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా కరోనా వ్యాక్సిన్ ఇవాళ ప్రారంభించబడదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు, నాతో పాటుగా మా సిఎస్ గారు, మా హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు, అధికారులందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో 140 కేంద్రాలలో ఈ కార్యక్రమం ప్రారంభం. గత అనేక నెలల పాటుగా ఎదురుచూస్తున్నటువంటి కరోనా వ్యాక్సిన్ మన దేశానికి సంబంధించినటువంటి సైంటిస్టులు పరిశోధించి ఈరోజు అత్యున్నతమైనటువంటి వ్యాక్సిన్ను ప్రపంచం ముందు ఆవిష్కరించడం జరిగింది. ఇందులో భాగంగా దేశంలో 4 ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 4 ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ సమాజం ముందుకు వచ్చింది. అందులో 2 కంపెనీలు భారతదేశానికి సంబంధించినవి. ఆ 2 కంపెనీలలో ఒకటి తెలంగాణ హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి కంపెనీ అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. గత సంవత్సరం పాటుగా దీని మీద అనేక రకాల చర్చలు జరిగాయి. కనిపించే శత్రువు అయితే దాన్ని మనం పోరాటం చేయవచ్చు, కానీ దురదృష్టం ఏంటంటే కరోనా కనిపించని శత్రువు. ఇక ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారిని తుదముట్టించేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం శుభసూచకమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని కరోనా టీకా పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కరోనాతో ముందుండి పోరాడిన వైద్య సిబ్బందికి మొదటగా టీకా ఇవ్వడం వారి సేవలకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు. కరోనా అంతానికి నేడు తొలి అడుగు వేశామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. జాగ్రత్తలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్ అందరూ అలర్ట్గా ఉండి మంచి జాగ్రత్తలు తీసుకోండి. ప్రజాప్రతినిధులు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్స్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్స్ అందరూ కూడా
అక్కడ వ్యాక్సినేషన్ వేసుకుంటున్న వాళ్ళకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు సెంటర్స్కి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. వారి ఆదేశంతో ఈరోజు నార్సింగ్లో సెంటర్ కానీ మోయినాబాద్లో కానీ ఈరోజు మన వికారాబాద్ సంబంధించి వికారాబాద్లో జిల్లా పరిషత్ చైర్మన్ గారు స్టార్ట్ చేశారు. పరిగిలో రావడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 26 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది. ఎవరికి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఒక్కొక్క సెంటర్లో ఒక 30 మందికి ఈరోజు వేయబోతా ఉన్నాం. ప్రధానంగా ఆ రోజు కరోనా వైరస్ ఎంటర్ అయినప్పుడు మన దేశంలో మనం అందరం ఇంట్లోకి పరిమితమైన సందర్భంలో లాక్డౌన్ ఉన్నా కూడా కరోనా వ్యాక్సిన్ టీకాను దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారని, ఈ టీకా కార్యక్రమం నేడు దేశవ్యాప్తంగా ఒక పండుగ కొనసాగుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి, ఈఎన్టీ ఆసుపత్రి, కింగ్ కోటి జిల్లా ఆసుపత్రుల్లో మొదటి కోవిడ్ షీల్డ్ కోవాక్సిన్ ప్రారంభానికి హాజరైన ఎమ్మెల్యే రాజాసింగ్ మొదటి టీకాను ఈఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్కి ఇచ్చారు. 1 సంవత్సరం పాటు కరోనా మహమ్మారితో దేశం అతలాకుతలమైందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. దేశ ప్రజలను రక్షించుకోవడానికి ఈ టీకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అది లేకుంటే అన్న అందరు ఏం లేదు జరగండి. యావత్ భారతదేశంలో కోవిడ్-19కి సంబంధించి ఇవాళ టీకా అని ప్రధానమంత్రి మోదీ గారు ఇనాగ్రేషన్ చేసినారు. భారతదేశంలో ఒక పెద్ద ఉత్సాహంగా జరుగుతుంది, ఒక పెద్ద ఫెస్టివల్గా జరుగుతుంది ఇవాళ. ఎందుకంటే దాదాపు ఒక్క సంవత్సరం నుంచి చాలా జనాలు బాధలో ఉండే, ఒక టెన్షన్లో ఉండే, అసలు ఈ వ్యాక్సినేషన్ వెళ్తుందా లేదా, ఈ కరోనా వల్ల ఎంతోమంది చనిపోతున్నారు, అసలు దీనికి ఆపనికి ఏదైనా మార్గం దొరుకుతుందా లేదా అని చాలామంది టెన్షన్లో ఉండే. కానీ ఇవాళ మన భారతదేశంలో ఈ వ్యాక్సినేషన్ తయారై మన మొత్తం భారతదేశంలో ఇవాళ లాంచింగ్ జరిగిందంటే పబ్లిక్లో చాలా మంచిగా ఉత్సాహం మనం చూడవచ్చు. ఇవాళ మన ఇంకోటి కానీ ఉస్మానియా హాస్పిటల్లో కానీ అక్కడ నేను దాదాపు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఫస్ట్ టీకా ఎవరికి ఇస్తున్నారు అంటే డాక్టర్కి ఇస్తున్నారు, నర్సెస్ కానీ ఈ వెహికల్ పేషెంట్కి అక్కడిక్కడ తీసుకొని పోయే డ్రైవర్స్ కానీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పండుగలా కొనసాగుతుంది. మైలార్దేవిపల్లిలో ఆసుపత్రి సూపర్వైజర్ వెంకటరమణతో పాటు మరో 24 మంది కరోనా వ్యాక్సిన్ టీకాను వేయించుకున్నారు. దేశ ప్రజలను రక్షించుకోవడానికి ఈ టీకాలు ఎంతో ఉపయోగపడతాయని, ఎవరు కూడా ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకొచ్చి టీకాలను వేసుకోవాలని ఆసుపత్రి సూపర్వైజర్ వెంకటరమణ తెలిపారు. అబ్జర్వేషన్ రూమ్ లో ఉండాలమ్మా, హాఫ్ అన్ అవర్. అక్కడ ఫ్యాన్ వేయండి కొంచెం. నా పేరు కె వెంకటరమణ, హెల్త్ సూపర్వైజర్, పిఎస్సి మైలార్దేవిపల్లి. నేను మా హాస్పిటల్లో ఫస్ట్ కోవిడ్ టీకా తీసుకున్నాను. ఈ కోవిడ్ టీకా తీసుకునే వాళ్ళని నాకేమీ బాగానే ఉంది, ఏమీ సైడ్ ఎఫెక్ట్స్గా ఏమీ రాలేదు. ఇప్పటికీ 10 నిమిషాలు అయింది, నో ప్రాబ్లం, బాగుంది, అంత హాయిగా. మా వాళ్ళందరూ కూడా తీసుకుంటారు. ఈరోజు 30 మంది ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నాం మేము. ఈ 30 మంది ఈరోజు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఓకే, ఇది కోవిడ్ టీకా. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఫ్రంట్ లైన్ వారియర్గా ఉన్నాం మేము. ఇది 10 మంత్స్ పోరాడినాము. ఎందుకంటే చాలా మందితో ఇంటరాక్ట్ అవుతాం మేము, వేల మందితో. ఈ వేల మందిలో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ అది మాకు స్ప్రెడ్ కాకుండా ఉండడానికి మేము మా గవర్నమెంట్ ఫస్ట్ ప్రియారిటీ వరకు మాకు ఈ యొక్క టీకా.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ సందడి నెలకొంది. తెలంగాణలోని పారిశుద్ధ కార్మికులు, ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బందికి తొలి విడత వ్యాక్సిన్లు ఇస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఆర్డీఓ రాజేశ్వరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కుశాల్కర్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, జిల్లా వైస్ చైర్మన్ ఈటా గణేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము అదేవిధంగా మన రాష్ట్ర వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఈ కోవిడ్కి గత సంవత్సర కాలంగా పీడిస్తున్న కోవిడ్ మహమ్మారిని తరలించడానికి ఏర్పాటు చేసిన ఈ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఈరోజు ఓపెన్ అవ్వడం జరిగింది. షాద్నగర్లో కూడా ఇక్కడ మన హెల్త్ సెంటర్లో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అధికారులు, మున్సిపల్ చైర్మన్ గారు, ఆర్డీఓ గారు, తర్వాత నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీగా మెడికల్ ఆఫీసర్స్ అందరూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొదట మన ఇక్కడ సూపరింటెండెంట్ గారు శ్రీనివాస్ గౌడ్ సూపరింటెండెంట్ గారే వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హెల్త్ వర్కర్స్ అందరూ 30 మందికి ఇక్కడ వ్యాక్సిన్ వేస్తూ ఉన్నారు. ఒక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 30 మినిట్స్ అబ్జర్వేషన్ ఇక్కడ అబ్జర్వేషన్ రూమ్ కూడా తయారు చేశారు. అబ్జర్వేషన్ రూమ్లో కంపల్సరీ హాఫ్ అన్ అవర్ ఉంటారు. ఈరోజు వీళ్ళందరికీ టెస్ట్ అయిన తర్వాత అంత ప్రశాంతంగా ఉందన్నప్పుడు ప్రజలు కూడా ఎవరు భయపడకుండా వచ్చి వ్యాక్సిన్ వేసుకుంటారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్గా మేము కూడా మహబూబాబాద్ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ సందడి నెలకొంది. డోర్నకల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కరోనా వ్యాక్సిన్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్ తొలుత 30 మందికి వేయనున్నారు. 10 మంది అంగన్వాడీ కార్యకర్తలకు, 20 మంది వైద్య సిబ్బందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ ప్రజల్లోకి రావడం సంతోషకరమైన విషయమని ఎమ్మెల్యే రెడ్డి నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ అంబరీష, ఆర్డీఓ కుమరయ్య, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ డాక్టర్ రంజిత్ రెడ్డి, హెచ్ఓ కృష్ణార్జునరావు, హెచ్ఈ అనిల్ కుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుమార్, ఎంపీఓ మీర్జా మున్వర్, ఎంపీపీ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. కుమారస్వామి అండి, నేను ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నాను. ఇక్కడ వ్యాక్సిన్ వేయించుకున్నాను. ఇప్పుడే ఒక అర్ధగంట అవుతుంది. ఎట్లాంటి రియాక్షన్ కానీ ఏం లేవు, ఇంత నార్మల్గానే ఉంది, మంచిగా ఉంది. అందరూ కూడా నిర్భయంగా వేయించుకోవాలని నేను కోరుతున్నాను. దిగ్విజయంగా నడుస్తుంది. ఇప్పటి వరకు మన పిఎస్సీల తరఫున మన డోర్నకల్ మండలంలో మొత్తం 30 మంది బెనిఫిషియర్స్లో ఇప్పటి మందికి ఒక 10 మందికి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఇదే మీరు పబ్లిక్లో పట్టుకుపోవాల్సిన విషయం ఏంటంటే ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి చెడు ప్రభావాలు ఉండవు అనేది మనం పబ్లిక్లో పట్టుకుపోవాల్సింది. మీ చేతుల్లో చాలా ఉన్నది, మీకు ప్రెస్ వాళ్ళ బాధ్యత ఇది. ఎందుకంటే చాలా మందికి ఒక అవగాహన లోపంతో ఎక్కడెక్కడో వాట్సాప్లలో పనికిమాలిన మెసేజ్లు చూడటం, ఎక్కడో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు ఇట్లా అయింది, అట్లా చనిపోయిండ్రు, తీసుకోవద్దు అని కొన్ని చెడు ప్రచారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రూమర్స్ని ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా మీరు కూడా, మేము ప్రత్యక్షంగా మీరు చూశారు, మేము చూసినాం. ఇప్పటివరకు ఎవరికి ఎటువంటి సిమ్టమ్స్ లేవు, అందరూ హ్యాపీగా ఉన్నారు. మా సిబ్బంది కూడా కొంత భయపడ్డారు. కానీ అధికారులు అందరూ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు ఈరోజు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం డోర్నకల్ పిఎస్సిలో ప్రారంభమైందండి. ఇందులో మొదటగా ఎంచుకున్న 30 మంది నమోదు చేసి పిలిపించడం జరిగింది. మొదటగా వాళ్ళకు శానిటేషన్ చేయడము, లేదా టెంపరేచర్ చెక్ చేయడము, తద్వారా వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళని మన కంప్యూటర్లో వాళ్ళ ఒక నమోదు ప్రక్రియ కరెక్ట్గా ఉందా, ఐడి కార్డు, వాళ్ళ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అని చూశాక వాళ్ళకు వ్యాక్సినేషన్ రూమ్ తీసుకెళ్ళి వ్యాక్సినేషను 0.5 ml అనేది ఇక్కడ మనం వేసే ఇంజెక్షన్ పేరు కోవిషీల్డ్. మనకు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సీరం ఇన్స్టిట్యూట్ నుంచి, పూణే నుంచి వచ్చిందండి. ఈ ఇంజెక్షన్ ఇప్పుడు వేసిన ఫస్ట్ డోసు మళ్ళీ 28 రోజుల తర్వాత మళ్ళీ ఇదే డోసు వేయాలి. ఆ విషయం మేము మెసేజ్ ద్వారా తెలియజేస్తాం, లేదా ఫోన్ ద్వారా కూడా తెలియజేస్తాము. తర్వాత ఈ వ్యాక్సిన్ అనేది అక్కడ వేశాక అక్కడి నుంచి అబ్జర్వేషన్ రూమ్ తీసుకెళ్ళి వాళ్ళని ఒక అరగంట కూర్చోబెడతాం. ఈ అరగంటలో కనుక వాళ్ళకి ఏమన్నా అనుకోని పరిస్థితులు ఎదురైనట్టయితే, అంటే దురద కానీ, కళ్ళు తిరుగుడు కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఏమన్నా తలనొప్పి కానీ. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ సందడి నెలకొంది. తెలంగాణలోని పారిశుద్ధ కార్మికులు, ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బందికి తొలి విడత వ్యాక్సిన్లు ఇస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గొంప గోవర్ధన్, జిల్లా జెడ్పీ చైర్పర్సన్ దాబేదర్ శుభ, జిల్లా కలెక్టర్ శరత్, జాయింట్ ఆదిరెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మొదటి విడతగా టీకాను ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ కుమార్కు వేశారు. భారతదేశంలోనే కరోనా వైరస్ వ్యాక్సినేషన్ తయారు చేయడం గొప్ప విషయమని,
వ్యాక్సినేషన్ తయారు చేసిన శాస్త్రజ్ఞులకు కృతజ్ఞతలని జడ్పీ చైర్మన్ శోభా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ అమర్ సింగ్, వార్డు కౌన్సిలర్ స్వరూప లక్ష్మీనారాయణ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభం చేయడానికి చేసిన పెద్దలు, గౌరవనీయులు, ముఖ్య అతిథులు, మరి గౌరవ విప్ గారు గంప గౌతమ్ గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథి మన గౌరవ జడ్పీ చైర్పర్సన్ లక్ష్మీదాస్ శర్మ గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథి ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్స్, తర్వాత మాస్క్స్, గ్లౌజెస్ తమ అమూల్యమైనటువంటి ఎంపీ ల్యాబ్స్ నుంచి మాకు అందించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారిని తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. बहुत अच्छा दिन के बाद आज अपन ये प्रोग्राम करने जा रहे हैं. पिछले 10 महीने से कोरोना महामारी से पूरा भारत देश उसी के साथ साथ हर एक आदमी परेशान हो गया था. तो कुछ पता नहीं चल रहा था कि हम किस तरीके से इस माहौल में जिए, किस तरीके से माहौल में काम करे. तो 10 साल तक के कंटिन्यू लोगों సమయంలో మనలాంటి మన బంధుమిత్రులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా మన సోదరులు కావచ్చు, చాలా మంది కోవిడ్ బారిన పడి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ మనందరి మధ్యలో వాళ్ళు రాలేకపోయింది. అది ఎంత బాధైన హృదయంతో చెప్తా ఉన్నామంటే, లక్షలాది మంది ప్రజలను మన నుంచి దూరం చేసుకున్నటువంటి కరోనా, ఆ కరోనాను ఇలా తరిమి కొట్టే విధంగా ఈ 2 వ్యాక్సిన్స్ వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అభినందిస్తూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీనిలో మన జిల్లా యంత్రాంగం, గౌరవ కలెక్టర్ గారు, డాక్టర్ సిబ్బంది, మిగతా రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీలో చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం మునుగనూరు గ్రామంలో ఎస్బీహెచ్ బ్యాంక్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన తులసివనం కాలనీ కమాన్ను ఆమె ప్రారంభించారు. అదేవిధంగా తులసివనం కాలనీ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డి, స్థానిక కౌన్సిలర్ తాళ్లపల్లి సంగీత మోహన్ గుప్తా, కాలనీ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నక్క సువర్ణ, సహకార బ్యాంక్ డైరెక్టర్ అంజయ్య, జయపాల్ రెడ్డి, వాసు, గుత్తా వెంకటరెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి వర్యులు సూదిని జయపాల్ రెడ్డి 79వ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, కాంగ్రెస్ నేతలు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ట్యాంక్ బండి వద్ద ఆయన స్మారక చిహ్నం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జయపాల్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. రాజకీయ ముఖ్యులు, కావలసిన స్నేహితులు, ఆప్త బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులంతా వచ్చి జయపాల్ రెడ్డి గారికి తన స్థాయికి తగ్గట్టుగా ఘన నివాళులు అర్పించినందుకు అందరికీ మా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు. జయపాల్ రెడ్డి గారికి ఎప్పుడు అలాంటి ఆలోచన లేదు, అందుకనే మేము కూడా ఎప్పుడు కూడా దాని గురించి ఎప్పుడు ముందుకు పోవాలని ఆలోచన చేయలేదండి. ఎందుకంటే రాజకీయ అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే లెగసీ, పొలిటికల్ లెగసీ గురించి ఆయన ఎప్పుడు కూడా వ్యతిరేకం పోరాడింది కనుక మేము ఎందుకు ఆ సందర్భం ఎప్పుడు రాజకీయాలు రావాలని ఆలోచించలేదు. అంటే ఒక్కొక్కరు వాళ్ళు చేసే రాజకీయాల ప్రకారంగా, వాళ్ళ ఆలోచనల ప్రకారం, వాళ్ళ అనుగుణంగా వాళ్ళు చేసుకుంటారండి. జయపాల్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఇది సంతతికి వచ్చింది కాదు, ప్రజలు నిర్ణయం చేసుకొని ప్రజల్లోంచి రావాలా, ఫ్యామిలీ ఎప్పుడు వాళ్ళ సభ్యులను ముందుకు రాని, అంటే ఎప్పుడు పొలిటికల్గా పైకి తీసుకురావద్దు అనేది ఆలోచన ఆయన మొదటి నుంచి ఉంది. ఆయన ప్యూర్ డెమోక్రాటిక్ పర్సన్, ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ పర్సన్.
ఖమ్మం జిల్లాలో V3 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ను ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న V3 న్యూస్ ఛానల్ మరింతగా ప్రజలకు చేరుకోవాలని ఏసీపీ వెంకరెడ్డి తెలిపారు. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా జర్నలిస్టులు పనిచేయాలని ఏసీపీ వెంకరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ రాము, V3 న్యూస్ ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సింగం జనార్దన్, రూరల్ రిపోర్టర్ మురళి, మూర్తి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం జనంపేటలో V3 న్యూస్ క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ను ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, జిల్లా జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘ భవనంలో ఏఎంసీ డైరెక్టర్గా చిగురు నరేష్ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఎన్నికైన సందర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యులు ఆయనను సన్మానించారు. అలాగే మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, ముదిరాజ్ మండల అధ్యక్షులు పిట్ల రాంగోపాల్ను ముదిరాజ్ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజుల మండల అధ్యక్షులు పిట్ల రాంగోపాల్, వివిధ గ్రామాల ముదిరాజ్ కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. ఏఎంసీ డైరెక్టర్గా నరేష్ను అక్కడికి టీఆర్ఎస్ నుంచి ప్రతిపాదించి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు ప్రభుత్వానికి. అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి వారి అందరికీ సాల్వలు కప్పి సన్మానం చేయడం జరిగింది. వారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కూడా ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అందరికీ పెద్దలకు నమస్కారం. అదేవిధంగా మండల నుంచి వచ్చిన నాయకులు కూడా అదే నమస్కారం, మన పత్రికలు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ మొన్న జరిగిన దానికి 10వ తారీఖు నుంచి మన యాదవ్ గారు మంత్రి, కల్సాని యాదవ్ గారు మంత్రి ప్రకటించిన దానికి మేము ఇవాళ దానికి సంఘీభావం తెలియజేస్తూ, అదేవిధంగా ఇలా నరేష్ గారు మా వదనకల్ నరేష్, సిగురు నరేష్ గారికి డైరెక్టర్ ఇచ్చినందుకు ఆయన కూడా సన్మానం చేసినాం. మా మత్స్యశాఖ ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వలసల పర్వం కొనసాగుతుంది. వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మహాముత్తారు మండలం స్తంభంపల్లి గ్రామంలో గ్రామశాఖ బీజేపీ అధ్యక్షుడు రాజబొందయ్య, మండల జనరల్ సెక్రటరీ పనుల శివ ఆధ్వర్యంలో వజినేపల్లి, స్తంభంపల్లి గ్రామస్తులు కమలం కండువా కప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పిలుమరి సంపత్, బొమ్మన భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ నాయక్, సీనియర్ నాయకుడు తాటి లచ్చయ్య గౌడ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి పాగే రంజిత్ తదితరులు పాల్గొన్నారు. యువకులు పార్టీ నాయకులను, నాయకత్వాన్ని నచ్చి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ దేశం దినదిన అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మన రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారు అన్ని గ్రామాలలో
అన్ని జిల్లాలలో మండలాల్లో తిరుగుతూ పార్టీని బలోపేతం చేయడానికి కంకణం కట్టుకొని కంకణబద్దులై తిరగడం జరుగుతుంది. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మా నాయకులందరూ కూడా ఆయా మండలాల్లో ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా కూడా అందరికీ అందుబాటులో ఉండి పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు మేము అన్ని మండలాలను అన్ని గ్రామాలను సందర్శించడం జరుగుతుంది. మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మత్స్యకారుల కోసం కోకాపేటలో 5 కోట్ల రూపాయల వ్యయంతో భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ముదిరాజులు కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజులు 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఈ నెల 26 నుండి సభ్యత్వం నమోదు చేసుకోవాలని ముస్తాబాద్ మండల అధ్యక్షులు పిట్ల రామ్ గోపాల్ తెలిపారు. అదేవిధంగా గ్రామాల నుండి రాష్ట్రం వరకు మత్స్యకార సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రం డైరెక్టర్ చిగురు నరేష్, జాల భిక్షపతి, గజ్జల దేవరాజ్, ఆంజనేయులు, నరసింహులు, ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్లోని కోకాపేటలో, ఎందుకంటే దాదాపుగా 18 సంవత్సరాల నుండి కూడా మా కులానికి కానీ మా వర్గానికి కానీ మాకు కానీ ప్రాతినిధ్యం లేదు. వాస్తవంగా దాదాపు 45 లక్షల జనాభా ఉన్నటువంటి ముదిరాజ్ కులానికి కనీసం గుర్తించి మొన్న కోకాపేటలో మాకు 5 ఎకరాల స్థలాన్ని 5 కోట్ల డబ్బులను కేటాయించడం జరిగింది. మరి ఆ ఆత్మ అభిమానటువంటి ఆ భవన నిర్మాణానికి ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, అట్లాగే బండ ప్రకాష్ కానీ, అట్లాగే ఈటల రాజేందర్ గారు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళందరూ ఇచ్చేయడం జరిగింది. మాకు చాలా 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 సంతోషకరమైన విషయం. ఆ సభలో ఆ భవన శంకుస్థాపన సభలో శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మత్స్యశాఖకు సంబంధించి చాలా కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ప్రకటించడమైంది. నిర్మల్ జిల్లా ముదోల్లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడు ఆందోళన చేశాడు. బ్రహ్మన్ గల్లీకి చెందిన రావుల కాంట్రాక్ట్ ఉద్యోగి వీరాచారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశాడు. తెలంగాణ ఉద్యమంలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేసిన కాంట్రాక్ట్ ఉద్యోగి వీరాచారి ప్రభుత్వం ఉద్యోగం నుండి తీసివేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బైంసా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2003 నుండి 2004 సంవత్సరంలో తెలుగు అధ్యాపకంగా ఉద్యోగం చేశారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు, దీంతో కళాశాల యాజమాన్య ఉద్యోగం నుండి తొలగించారు. ప్రస్తుతం ఉద్యోగం లేక కుటుంబ పోషణ భారం కావడంతో నిరుద్యోగిగా కాలం వెల్లదీస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులు న్యాయం చేయాలని ఆయన కోరారు. నమస్కారం సార్, నా పేరు రావుల వీరాచారి. మాది నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గ కేంద్రము. నేను తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం వల్ల కాంట్రాక్ట్ లెక్చరర్గా చేస్తున్నటువంటి నా ఉద్యోగాన్ని కళాశాల ప్రిన్సిపల్ కేవలం ఆయన మౌఖిక ఆదేశాలతోటే తొలగించినారు. అట్టి ఉద్యోగం తిరిగి పొందడానికి అధికారులు నాయకుల చుట్టూ తిరిగినా అప్పటి ప్రభుత్వం కనికరించలేకపోయింది. అలాగే ఆ తర్వాత ఉద్యమాన్ని కొనసాగిస్తూ మండల కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా, మండల కన్వీనర్గా పనిచేసి అరెస్ట్ అయినాను. ఇదే క్రమంలో రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి దివ్యాంగుడినైనప్పటికీ కూడా అంతా విడకుండా పనిచేసినాను. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా సంబంధిత అధికారులు నాయకుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయింది. తర్వాత ప్రగతి భవన్కు కూడా పలుమార్లు వెళ్ళి అక్కడ అనుమతి లేకపోవడంతో వెనుదిరిగి వచ్చేసాను. తీసుకున్నటువంటి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు గారు, మా ఎమ్మెల్యే గారు నాకు సంబంధిత ఈ ధృవపత్రాలను కూడా నాకు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ నాకు ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. ప్రస్తుతము ఎటువంటి ఆశ్రయము, జీవనాధారం లేక దీనాతి దీనావస్థలో ఉన్నటువంటి నన్ను నా కుటుంబాన్ని ఆదుకోవడం కోసము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తగిన ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఒక ఉద్యమకారుని ఊపిరితో పాటు నా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేమంతా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలోని గోదా సమేత శ్రీ మన్నారు రంగనాయక స్వామి ఆలయంలో గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదికలో నిర్వహించిన అమ్మవారి కళ్యాణ వేడుకలను తిలకించేందుకు మండలంలోని గ్రామాలతో పాటు జంట నగరాల నుంచి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇక మేడ్చల్ జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. 4 రోజుల వ్యవధిలో 7 ఇళ్లలో 3 దొంగతనాలు జరిగాయి. మేడ్చల్ పట్టణంలోని పద్మావతి అపార్ట్మెంట్లో శుక్రవారం అర్ధరాత్రి 3 ఇళ్లలో దుండగులు చోరికి తెగబడ్డారు. దాదాపు 2 తులాల బంగారం, 5 తులాల వెండి, 9,000 నగదును అపహరించారు. ఈ నెల 12న సూర్యనగర్లో 5 ఇళ్లు, 15న రాఘవేంద్ర కాలనీలో చోరీ జరిగింది. తాజాగా ఈరోజు పద్మావతి అపార్ట్మెంట్లో దుండగులు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈరోజు మేడ్చల్ పట్టణంలో గోకుల్ నగర్ కాలనీలో పద్మావతి అపార్ట్మెంట్లో 3 ఇళ్లలో దొంగతనం జరిగిందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఒక 2 ఇళ్లలో మాత్రం అటెంప్ట్ మాత్రమే జరిగింది, ప్రాపర్టీ వెళ్ళిపోలేదు. ఒక ఇంట్లో మాత్రం ఒక 2.5 తులాల వరకు గోల్డ్ అండ్ ఒక 9,000 క్యాష్ పేమెంట్ చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. వాటిపైన విచారణ చేస్తున్నాం. క్లోజ్ టీమ్ కూడా పిలిపించడం జరిగింది. మరియు టెక్నికల్ అనాలిసిస్లో కూడా చేసి గత వారం 10 రోజుల నుంచి జరిగిన అఫెన్స్లో దీనికి సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ చేసి జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీలో సఫాయి కర్మచారి ఎస్ కృష్ణమ్మకు తొలి టీకా. ఆమె ఆరోగ్యం అడిగి తెలుసుకున్న మంత్రి ఈటల. దేశవ్యాప్తంగా పండుగల కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ. వ్యాక్సిన్పై భయాందోళన వద్దన్న ఎమ్మెల్యే రాజాసింగ్. దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా వ్యాక్సినేషన్ సందడి. పారిశుద్ధ కార్మికులు, ప్రభుత్వ వైద్యులకు తొలి టీకా. జయశంకర్ భూపాలపల్లిలో జిల్లాలో వలసల పర్వం. బీజేపీ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీల నేతలు. మేడ్చల్లో వరుస దొంగతనాలు కలకలం. 4 రోజుల్లో 7 ఇళ్లలో 3 దొంగతనాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.